వెల్కమ్ టు ఖుషి స్టడీ సర్కిల్. టెట్ డిఎస్సిలో భాగంగా మనము జీకే మరియు సోషల్ స్టడీస్ మరియు తెలుగుకి ఉపయోగపడే ఒక టాపిక్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ మూడు సబ్జెక్టులలో ఈ టాపిక్ యొక్క ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఈ టాపిక్ చూసుకున్నట్లయితే మనము కుంటాల జలపాతం, ఈ కుంటాల జలపాతం గురించి మనకు 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సమాచారాన్ని మనం చూసినట్లయితే మనకు ఈ సమాచారంలో ఈ కుంటాల జలపాతం మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో మనకు కుంటాల జలపాతం ఉంది. ఈ ఆదిలాబాద్ని మనము తెలంగాణ యొక్క కాశ్మీర్గా మనం ఆదిలాబాద్ జిల్లాను భావిస్తాము. ఏది భావిస్తాము? తెలంగాణ యొక్క కాశ్మీర్గా మనము ఆదిలాబాద్ని మనము భావిస్తాము. అదేవిధంగా ఆదిలాబాద్లో అనేక అడవులు ఉన్నాయి మరియు అనేక ఎత్తైన జలపాతాలు ఉన్నవి. ఆ ఎత్తైన జలపాతాలలో మనం తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం చూసుకున్నట్లయితే అదే కుంటాల జలపాతం. తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం మనకు కుంటాల జలపాతం. మనకు తెలంగాణలో అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. అదేవిధంగా ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కొండల నడుమ మనకు కడెం నది పై మనకు కుంటాల జలపాతం ఉంది. ఇక్కడ కడెం నది పైన మనకు కుంటాల జలపాతం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పూర్వం శకుంతల మరియు దుష్యంతుల యొక్క కథలు శకుంతల మనకు ఈ కుంటాల జలపాతం వద్దనే నివసించేది అని మనకు తెలుస్తున్నది. ఇక్కడ శకుంతల మరియు దుష్యంతుల, ఈ శకుంతల మరియు దుష్యంతుల కథలో శకుంతల మనకు కుంటాల జలపాతం వద్దనే నివసించేది అని మనకు తెలుస్తున్నది. అదేవిధంగా కుంటాల జలపాతము నిర్మల్ నుంచి ఆదిలాబాద్కు వెళ్ళే 44వ జాతీయ రహదారి పై ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూసుకున్నట్లయితే నిర్మల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళే ఏది నిర్మల్ నుంచి ఆదిలాబాద్కి వెళ్ళే 44వ జాతీయ రహదారి ఈ 44వ జాతీయ రహదారి పై ఉన్న నేరడిగొండ మండల కేంద్రం. ఏది? నేరడిగొండ మండల కేంద్రం. ఈ నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ కుంటాల జలపాతం ఉంది. ఎంత? 12 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ కుంటాల జలపాతం ఉంది. అదేవిధంగా ఈ జలపాతం దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 145 అడుగుల దూరంలో, అడుగుల ఎత్తులో మనకు ఉంది. ఎంత? 145 అడుగులు. దాదాపుగా మనకు 145 అడుగుల దూరంలో ఉంది. మరియు ఇది మీటర్లలో చూసుకున్నట్లయితే 45 మీటర్ల ఎత్తులో ఇది ఉంది. 45 మీటర్ల ఎత్తులో మనకు ఈ కుంటాల జలపాతం ఉంది. మనకు 145 అడుగుల ఎత్తులో మరియు 45 మీటర్ల ఎత్తులో మనకు దాదాపుగా ఈ కుంటాల జలపాతం యొక్క ఎత్తు మనకు ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అనేక నీటి గుహలు ఉన్నాయి. అదేవిధంగా అనేక గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహలలో మనకు ఒక శివలింగం కూడా అక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. ఆ శివలింగానికి శివరాత్రి రోజు మనకు అక్కడి యొక్క గిరిజన ప్రాంత ప్రజలు మనకు అక్కడ పూజలు కూడా నిర్వహిస్తారని మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని చూస్తున్నట్లయితే మనకు టెట్ డిఎస్సిలో భాగంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడని మనం చూసుకున్నట్లయితే కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది అని మనకు అడిగే అవకాశం ఉంది. కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ని మనకు ఏమని పిలవడం జరుగుతుంది అని మనకు అడిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాని మనము తెలంగాణ యొక్క కాశ్మీర్గా మనము భావిస్తాము, పిలుస్తాము అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మనకు తెలంగాణలో ఉన్న అతి ఎత్తైన జలపాతం ఏది అని మనకు అడగడం జరుగుతుంది. అదే మనకు కుంటాల జలపాతం అని మనకు చెప్పవచ్చు. అదేవిధంగా మనం పూర్వం ఏ కథలో మనకు ఎవరు శకుంతల ఎక్కడ నివసించేది అని మనకు అడగడం జరగవచ్చు.
దీన్ని చూసుకున్నట్లయితే మనకు శకుంతల కుంటాల జలపాతం యొక్క ప్రాంతంలో నివసించేది అని మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు 2 జిల్లాలపై వెళ్తున్న 44వ జాతీయ రహదారి ఏ మండల కేంద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనకు కుంటాల జలపాతం ఉంది అని మనకు అడిగే అవకాశం ఉంది. ఇది మనకు నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్ళే 44వ జాతీయ రహదారి. ఇది నేరేడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఇది మనకు కుంటాల జలపాతం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కుంటాల జలపాతం ఎంత అడుగుల ఎత్తులో ఉంది అని మనకు అడిగే అవకాశం ఉంది. ఈ జలపాతం మనకు 45 అడుగులు, దాదాపుగా 145 అడుగులు మరియు 45 మీటర్ల ఎత్తులో మనకు ఈ కుంటాల జలపాతం ఉంది. అదేవిధంగా ఈ జలపాతం పక్కనే మనకు కొన్ని గుహలు కూడా ఉన్నాయి అని అడగవచ్చు. గుహలు మరియు అక్కడ ఒక నీటి గుండాలు కూడా అక్కడ ఉన్నాయని మనకు అడగవచ్చు. ఈ ఒక గుహలో మనకు ఏం ప్రతిష్ఠించబడి ఉంది అని కూడా అడిగే అవకాశం ఉంది. అది మనకు చూసుకున్నట్లయితే శివలింగం అక్కడ ప్రతిష్ఠించబడి ఉందని మనకు తెలుస్తున్నది. కాబట్టి ఈ సమాచారాన్ని మనము టెట్ డిఎస్సిలో చూసుకున్నట్లయితే మనం బిట్ ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఖుషి స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.